హలో మామ, అందరికీ నమస్తే. నమస్తే. అక్కడికి వస్తున్నా మామ. నాతో 2 minutes టైం స్పెండ్ చేయండి మామ, మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. మామ, నీకు 2 to 4 crores శాలరీ వస్తే నీకు అభ్యంతరమా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బట్ దానికోసం నీకు మ్యాథమెటికల్ అనాలిసిస్, లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ ఉండాలంటే మరి నువ్వేం చెప్తావు? మామ, డూ యూ నో ఎ పర్సన్ కాల్డ్ ప్రఫుల్లా దరివాల్? ఆ బొక్కలే మా ఇంటి పక్కోడి పేరు నాకు తెలియదు, వాడోడి వీడు నన్ను అడతావు ఏంటి బ్రో అంటావా? నేను చెప్తా మామ, నేను ఉన్నది అందుకే కదా. ప్రఫుల్లా దరివాల్ మనలాగే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ మామ. అండ్ తన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, పుణేలో పుట్టి పెరిగి ఎంగేజ్మెంట్ టీచర్గా చేసి, IIT-JEEలో ఆల్ ఇండియా 165th ర్యాంక్ కొట్టి, MITలో అండర్గ్రాడ్గా చేసి, ఇంటర్న్షిప్ చేస్తూ ఓపెన్లో రీసెర్చ్ ఇంటర్న్గా జాయిన్ అయిన అతను ఇప్పుడు రీసెర్చ్ సైంటిస్ట్గా అండ్ రైట్ నౌ హీస్ ఎర్నింగ్ 2 to 4 crores ప్లస్ ఈక్విటీ. ఇది జస్ట్ అజంప్షన్ మాత్రమే, బట్ దానికంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. బట్ తను వెళ్ళిన విధానం మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అన్నమాట. అరే, వాడికంటే స్కిల్ ఉందిరా బాయ్, అందుకే అంత గెయిన్ చేస్తున్నాడు. మరి నాకే ఉంది మామ, ప్రతి ఒక్కడికి ఒక స్కిల్ ఉంటుంది మామ, దాన్ని మనమే గుర్తించుకోవాలా. అండ్ ఇంకోటి 5 to 7 years మామ, 5 to 7 years కనుక మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసి కష్టపడితే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఉండదు మామ. ఏదైనా కూడా మన సెట్ ఆఫ్ స్కిల్స్ మనకే అర్థమవుతాయి. సో అందుకే ఒకడు వచ్చి చెప్పాల్సిన పని అయితే మనకు ఉండదు. ఈ వీడియో నేను మెయిన్గా చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఇండియాలో ఉండే స్టూడెంట్స్ కూడా రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కళ్ళు నాకు జాబ్ రావట్లేదు అనే కంటే, నీ స్ట్రీమ్ ఏంటి, నీ ప్యాషన్ ఏంటి, నీ స్కిల్ ఏంటి అనేది దాన్ని స్టడీ చేస్తే కనుక యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ మామ. మనకైతే 3 set of skills అయితే ఉండాలి మామ. దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి నెట్వర్కింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి ద వే యూ స్పీక్ విత్ అదర్స్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ద సెట్ ఆఫ్ స్కిల్స్. అది ఫినాన్సా, మార్కెటింగా, టెక్నాలజీయా, బిజినెసా, వాట్ ఎవర్, దాంట్లో మాత్రం మనం ఎక్సెల్ అయి ఉండాలి. అండ్ గివ్ యూ 100% బీ ఎ వర్తీ క్యాండిడేట్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.